పాపం అన్నట్టు పట్టుకొని తిరగరు. ఇది చేతిలోనే ఉండదు కొందరికి. చేతిలో కాదు, చర్చిలో కూడా బైబిల్ ఉండదు. బ్యాగు, వాటర్ బాటిల్ మాత్రం ఉంటుంది. బాటిల్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, బ్యాగులు ఉంటాయి, కానీ ఏముండదు చెప్పండి? బైబిల్ ఉండదు. నీళ్ళు తాగండి, బ్యాగులు తెచ్చుకోండి, సెల్ ఫోన్ తెచ్చుకోండి. పరిశుద్ధ గ్రంథం, వాక్యము, ఉపదేశం లేకపోతే ఎండిపోతావు. ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ మహాగణుడు, ఆ మహాపరిశుద్ధుడు శరీరధారిగా నీ రూపులో నా రూపులో ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన మాదిరి జీవితం చూపించాడు. ఆయన వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మని ఇవ్వడమే కాక నిత్యము బ్రతుకుటకు ఉపదేశాన్ని, వాక్యాన్ని ఇచ్చాడు.